చేతిలో సామాజిక అస్త్రం Number one. Number one. నేను విష్ణు గారికి కాల్ చేశా. ఓకే. మందు పెడితే నీ స్వభావం ఇలా ఉంటుంది. నువ్వు చెప్పినా నేను చెప్పినా తల్లిదండ్రులు చెప్పినా 20 మంది కూర్చుని కౌన్సిలింగ్ ఇచ్చినా వినరు. మనసు వాడి వైపే వెళుతుంది అని చెప్పా. ఓకే. సరే, ఆ పాయింట్ కి తర్వాత వద్దాం. ఈవిడ హక్కు చేసుకున్న తర్వాత ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం కనీసం 48 గంటలన్నా ఉందా? లేదు. వాళ్ళ వయస్సుకి గౌరవం కూడా ఇవ్వలేని ఆ అమ్మాయి ఉంటే ఎంత, చస్తే ఎంత? సారీ అండి, నేను తప్పుగా మాట్లాడట్లా. నా దృష్టిలో నేను పంపించిన లింకే నేను మీరు చూసి సార్ చూడండి కామెంట్స్ ఎలా పెట్టారో నేను మాట్లాడితే అని చెప్పిన వాడిని. అవును. ఆ అమ్మాయి ఉంటే ఎంత, చస్తే ఎంత అండి? సిగ్గు ఏమన్నా ఉందా? సిగ్గు అనేటువంటిది ఏమన్నా ఉందా? విష్ణు గారు చెప్పారు, వాళ్ళ బ్రదర్ హర్ష గారు చెప్పారు, తాళి కట్టారు మాకు కూడా అని. ఆవిడే అలాంటివి ఏమీ లేదు అనంది. మళ్ళీ మీడియాలో కూర్చొని తాళి కట్టాడు నాకు అని చెప్పింది. అవును. దీన్ని బట్టి ఏం ఆలోచించాలండి? అసలు వీళ్ళ అమ్మా నాన్న ఎందుకు వెళ్ళారు అక్కడికి సూర్యాపేట? వాళ్ళ ఊర్లోనే ఎందుకు ఉండలేదు? హాస్పిటల్లో చూపించినప్పుడు డాక్టర్స్ మందులు ఇచ్చినప్పుడు మందులు టైంకి వేసుకోకపోతే గొంతు బాగా లాగి నోట్లో వేసి నీళ్లు పోయాలి. ఎందుకంటే ఏమీ తెలియని పరిస్థితిలో ఆ పిల్ల ఉంది కాబట్టి. ఈ రోజున ఛానల్లోకి వెళ్ళి కూర్చొని అఘోరి అమ్మ అని ఒకవైపు హగ్ చేసుకుంటూ ఫోటో ఒకవైపు, వాడు నా హస్బెండ్ అని ఒకవైపు, తన మెంటల్ కండిషన్ ఎలా ఉంది? సరిగ్గా లేదు. మీ చైర్మన్ గారు ఉద్యోగం ఇచ్చి ఐడి కార్డు ఇచ్చి రెస్ట్ తీసుకుని నీకు వీలున్నప్పుడు రామ్మా అని చెప్పారు. మీడియాలో మాట్లాడుతూనే ఆయన మంచిగా చేశారు. అసలు ఆ జాబ్ గురించి చెప్పాల్సిన నెసెసిటీ ఏంటి ఇన్ దట్ మూమెంట్? అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లా. ఇక్కడ చిన్న లాజిక్ పాయింట్ ఏంటంటేనండి, ప్రకృతి మనకి అనేకమైనటువంటి వృక్ష సంపదనిచ్చింది. అందులో ఔషధ గుణాలు కలిగినటువంటి ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి, విష గుళికలు కలిగినటువంటివి ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలాగో అవి కూడా అంతే. కాకపోతే ఇక్కడ నేను చాలా సీరియస్ గా చెప్తున్నానండి, సిన్సియర్ గా చెప్తున్నా, నాకు తెలిసి చెప్తున్నా. ఎందుకు ఇంత గట్టిగా ప్రెస్ చేస్తున్నాను అంటే, నేను మీకు వాట్సాప్ లో మెసేజ్లు పంపినప్పుడు కూడా విష్ణు గారు నా ఫోన్ ఎత్తట్లేదు, దయచేసి ఫార్వర్డ్ చేయండి అని నేను మీకు చెప్పా. ఒక మండలేశ్వర అఘోరా, ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి అఘోరాతో నేను చాట్ చేశా. ఆ వాయిస్ రికార్డు కూడా నేను మీకు పెట్టాను. ఇక్కడ ఏంటంటేనండి, మందు ప్రభావం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు చాలా మంది మందులో కడుపులో ఉండిపోతుంది అని అనుకుంటారు. ఉండదండి. ఇప్పుడు టాబ్లెట్ వేసుకోగానే కడుపులోకి వెళ్ళిపోతుంది, యూరిన్ ద్వారా పాస్ అయిపోతుంది బయటికి. మనం ఏం తిన్నా లోపలికి వెళ్తుంది, బయటకు వచ్చేస్తుంది. అలాగే మందు కూడా లోపలికి వెళ్ళిపోతుంది, బయటికి వచ్చేస్తుంది, కానీ పేగులకి అంటేసుకుంటుంది. దాని ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందంటేనండి, వాడు చెప్పింది తప్పితే రెండో వాళ్ళు చెప్పే మాట వినే ఛాన్స్ ఇవ్వదు. చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తుంది. దీనికి అసలు మందు పెట్టారా లేదా అని మనకి కన్ఫర్మేషన్ ఏంటి? కాకర ఆకుల రసం గనక చేతిలో వేస్తే
ఆ రసం గడ్డగట్టేస్తుందండి. ఓకే. ఇవి చాలా మందికి సైన్స్ కి అందనటువంటివి చాలా ఉంటాయి. ప్రకృతిలో సైన్స్ కి అందనటువంటివి చాలా ఉంటాయి.